దేశ సంపదను బ్యాంకులను అడ్డంగా దోచుకొని విదేశాలకు పారిపోయిన నిందితులు వారిద్దరు. వారిని స్వదేశానికి రప్పించి శిక్షించడంలో భారత దర్యాప్తు సంస్థలకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇదంతా ఆ ఆర్థిక నేరగాళ్లకు తమాషా అనిపిస్తోంది. తాజాగా లండన్లో పార్టీ చేసుకున్నారు లలిత్ మోదీ, విజయ్ మాల్యా. పైగా మేం భారతదేశంలోనే పరారీలో ఉన్న అతిపెద్ద వ్యక్తులం అంటూ పోస్టు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. అయితే వీరిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది విదేశాంగ శాఖ. చట్టపరమైన అనేక దశల కారణంగా ఆలస్యం జరుగుతోంది, అంతే తప్ప మరొక ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఆర్థిక నేరాలు చేసి పారిపోయిన నేరగాళ్లు ఏకంగా దేశం మీదే జోకులేస్తున్నారు. విదేశాల్లో తలదాచుకుంటున్న ఈ ఆర్థిక నేరగాళ్లు జల్సాలు చేసుకుంటూ భారత దర్యాప్తు సంస్థలను ఎగతాళి చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని పరారై లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా ఇటీవల 70వ పుట్టినరోజు చేసుకున్నారు. దేశం విడిచి పారిపోయిన మరో ఆర్థిక నేరగాడు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనను, మాల్యాను భారతదేశంలోనే అతిపెద్ద పరారీలో ఉన్నవారిగా పేర్కొంటూ సెటైర్లు వేశారు. మేమిద్దరం పరారీలో ఉన్నాం, భారతదేశంలోనే పరారీలో ఉన్న అతిపెద్ద వ్యక్తులం. ఈ వీడియో చూసి అసూయతో మీ గుండెలు మండిపోనివ్వండి అంటూ చెప్పుకొచ్చారు. ఇంటర్నెట్లో మళ్లీ సంచలనం సృష్టించేలా ఏదైనా చేస్తాను, మీకోసం ఏదైనా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ ఇన్స్టాగ్రామ్లో మరికొన్ని వ్యాఖ్యలు జోడించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాను షేక్ చేసింది. లలిత్ మోడీ పోస్ట్ చేసిన తాజా వీడియోపై విమర్శలొస్తున్నాయి. నెటిజన్లు వీరిద్దరి వైఖరిని తప్పుబట్టారు. పరారీలో ఉన్న వీరిని కర్మ వెంటాడుతుందని, ఇవాళ కాకపోతే రేపైనా అని కొందరన్నారు. భారతీయ చట్టాలను కించపరిచే రీతిలో లలిత్ మోడీ వ్యాఖ్యలు చేసినట్టు కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇలాగే ఉదాసీనంగా ఉంటే బలమైన వాళ్లు దేశాన్ని లూటీ చేసుకోవచ్చు అన్న సందేశం వస్తుందని కొందరన్నారు. You know, you're lucky that we haven't brought that photograph with you hanging upside down in one of the videos. I asked it for it. We're gonna get it. I have it. You have it. Okay, perfect. That's where. విజయ్ మాల్యా లండన్లోని బెల్గ్రేవ్ స్క్వేర్లో ఉన్న తన 6 బెడ్రూమ్ల ఇంట్లో ఆ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందుకోసం భారత్ నుంచి ఆయన స్నేహితులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ వేడుకకు భారత బిలియనీర్ కిరణ్ మంజుదార్ షా, ఫ్యాషన్ డిజైనర్ మనో విరాజ్ ఖోస్లా, యాక్టర్ ఇడ్రిస్ ఎల్బా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విదేశాల్లో తలదాచుకుంటున్న ఈ ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అక్కడి ప్రభుత్వాల నుంచి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వారిని మనకు అప్పగించే ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లలిత్ మోడీ, విజయ్ మాల్యా వీడియోపై విలేకరులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ సమాధానమిచ్చారు. భారతదేశంలో చట్టాల నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న వ్యక్తులందరినీ దేశానికి తిరిగి తీసుకురావడానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో మేము అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈ కేసుల్లో అనేక చట్టపరమైన అంశాలున్నాయి. కానీ వారిని ఇక్కడ కోర్టుల్లో విచారణకు హాజరుపరచడానికి మేము వారిని తిరిగి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇక లలిత్ మోడీ ఐపీఎల్ చైర్మన్గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీ లాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు విభాగాలు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాయి. ఈ విచారణ నుంచి తప్పించుకునేందుకు 2010లో దేశం వీడిన లలిత్ మోడీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. అయితే న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావటం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆ మధ్య ఓ పాడ్కాస్ట్లో వెల్లడించారు. కొద్ది నెలల క్రితం లలిత్ మోడీ పసిఫిక్ ద్వీపదేశమైన వనాటోకు మకాం మార్చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్టుని తీసుకున్నట్లు సమాచారం. అయితే లలిత్ మోదీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోధమ్ నపాట్ పౌరసత్వ కమిషన్ను ఆదేశించడం షాక్కి గురిచేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల విషయంలో మోసం చేసినట్టు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 9,000 కోట్ల మేర బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టారు. ఆయన మార్చి 2016 నుంచి బ్రిటన్లో నివసిస్తున్నారు. 2016లో మాల్యా తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయారు. భారత ప్రభుత్వం ఆయన పాస్పోర్టును రద్దు చేసింది. మాల్యా 2017లో లండన్లో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇందుకు సంబంధించి బ్రిటన్ కోర్టుల్లోనూ కేసులు నడుస్తున్నాయి. 2019లో ముంబై ప్రత్యేక న్యాయస్థానం పరారీదారుగా ప్రకటించింది. విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు గతంలో కోర్టు ధిక్కరణ కేసులో 4 నెలల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించింది. మాల్యా తన ప్రవర్తన పట్ల ఎన్నడూ పశ్చాత్తాపం వెలిబుచ్చలేదు.
క్షమాపణలు చెప్పలేరు. కాబట్టి కోర్టు గౌరవాన్ని కాపాడేందుకు ఆయనకు ఈ శిక్ష విధించడం తప్పనిసరి అని ధర్మాసనం అభిప్రాయపడింది. శిక్ష అనుభవించేందుకు వీలుగా మాల్యాను తక్షణం భారత్ రప్పించారని కేంద్ర హోంశాఖకు సూచించింది. లండన్లో తలదాచుకుంటున్న మాల్యాను దేశానికి రప్పించేందుకు సీబీఐ, ఈడీలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి ఏడాది పార్లమెంటు వేదికగా ప్రకటించారు. కాగా విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. అయితే తాను చెల్లించాల్సిన మొత్తం కంటే బ్యాంకులు రెండింతలు ఎక్కువ రికవరీ చేశాయని మాల్యా వాపోతున్నారు. నాపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. సీబీఐ ఏ క్రిమినల్ కేసులు పెట్టింది? నేను ₹1 కూడా లోన్ తీసుకోలేదు, దొంగిలించలేను. లోన్ వడ్డీ మొత్తం తిరిగి చెల్లించాను. అప్పులు రికవరీ అయ్యాక కూడా నేను ఆర్థిక నేరస్తుడినెలా అవుతానని చెప్పాలన్నారు విజయ్ మాల్యా. కేసుల నుంచి ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే అని ట్వీట్ చేశారాయన.